టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఇంతవరకు కూడా పాపం ఏలినాటి శనితో సతమతమవుతూ వచ్చారు. అటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు తప్పించుకున్నారు. ఒక సంవత్సరంగా రిలీఫ్ పొందుతున్నటువంటి మీకు అర్ధాష్టమ రాహువు వచ్చాడు. కాబట్టి అన్నెసరీ విషయాలలోకి మీరు కాలు పెట్టడము, అన్నెసరీ అటాచ్మెంట్స్ని మీరు పెట్టుకోవడం ద్వారా మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి స్వయంకృత అపరాధం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు తిరుగు లేని విధంగా మీరు ముందుకు దూసుకుపోతారు. శని 3వ ఇంట్లో ఉండి అద్భుతాలను సృష్టించేటటువంటి శక్తిని ధనుస్సు రాశి వారికి ఇస్తారు. సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ మీకు పుష్కలంగా వస్తాయి. కాబట్టి ధార్మిక చింతన, దైవ చింతన అనేటటువంటిది మీరు అరవల్చుకోవాల్సినటువంటి అవసరం ఈ వారంలో ఉంది. అదేవిధంగా మీకు పంచమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా లాభములో ఉన్నటువంటి శుక్రుడు యొక్క ప్రభావం వలన వివాహాలు అవుతాయి. అండ్ గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మానసిక ప్రశాంతతను మీరు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు స్త్రీలతో ఉన్నటువంటి గొడవలు అవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వృత్తి చక్కగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫారెన్ రిలేషన్స్తో మీరు ఆ రిలేషన్స్ని డెవలప్ చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పశ్చాత్తాపం అనేటటువంటిది మీకు వస్తుంది. గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం చేసుకోకుండా మనము క్రొత్తగా మనము ఆలోచించాలి అనేటటువంటి నూతన ఉత్తేజంతో, నూతన ఒరవడితో ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా దూసుకుపోతారు. బిల్డర్స్, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తారు. మన మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది తిరుగులేనటువంటి ఇది. ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, టాటా స్టీల్స్ ఇలాంటి ఐరన్ అండ్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ముఖ్యంగా అటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఇమీడియట్ రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా ఉదయం దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే మినప సున్నుండలు తయారు చేసి మరి పేదవారికి డొనేట్ చేసుకోవాలా. ఇవన్నీ కూడా మీ బంధువులకి ఇచ్చుకోవడం, మీ బంధువులకి వస్త్రాలు పెట్టుకోవడం, మీ బంధువులకి స్వీట్లు పంచుకోవడం, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం, దిస్ ఇస్ నాట్ గుడ్ అండ్ యు విల్ నాట్ బి బ్లెస్సెడ్. సో ఎంతసేపు కూడా గరీబీ హఠావో అనే విధాన మీరు ఎంతసేపు కూడా పేదవాళ్ళకి మీరు కనుక చేస్తే దరిద్ర నారాయణుడు, అందులో నారాయణమూర్తి, శ్రీమన్ నారాయణమూర్తి దరిద్రంలో ఉంటాడు కాబట్టి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఇంకా కూడా ఎక్కువ వృద్ధిలోకి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పేద విద్యార్థులకి మీరు చక్కగా దానం చేసుకోండి. ఓల్డ్ ఏజెస్ అండ్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి సేవలు చేసుకోండి. ఆర్థిక సహాయాలు చేయండి స్థితి ఉన్నటువంటి వాళ్ళకి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అత్యద్భుతంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు.